we are explaining about the detailed centralized employment notification of technicians in various railway recruitment boards. వేరియస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్. దీంట్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీస్ డిఫరెంట్ జోన్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ ఆఫ్ మెర్జ్డ్ కేటగిరీస్ ఏమేమి ఉన్నాయి, క్యాస్ట్ సర్టిఫికేట్లు ఏమేమి కావాలి, ఇవన్నీ డీటెయిల్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. మనం డైరెక్ట్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి పోస్ట్ దగ్గర నుంచి వెళ్దాము. దీంట్లో ఆర్ఆర్బి గ్రేడ్ 1 సిగ్నల్కి సపరేట్గా అప్లై చేసుకోవాలి. ఇది కొద్దిగా మిగతా పోస్టులతో పోలిస్తే ఇది పే స్కేల్ ఎక్కువ. పే స్కేలు అరౌండ్ 29,200 బేసిక్ ఉంటుంది. మిగతా అన్నీ కూడా 19,900 అరౌండ్ బేసిక్ ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు తొందరగా జూనియర్ ఇంజనీరు ఆర్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్కి చాలా ఎక్కువ ఛాన్సులు ఉంటాయి. వీళ్ళకి సపరేట్ నోటిఫికేషను, ఇలా శాలరీ స్ట్రక్చర్ కూడా వేరుగా ఉంటుంది అనమాట. ఇవి డిఫరెంట్ టెక్నీషియన్ గ్రేడ్స్. ట్రాక్ మెషిను, బ్లాక్ స్మిత్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా ఉన్నాయి. దాదాపు 30 కేటగిరీలు ఉన్నాయి. ఇది చాలా బిగ్ ఆపర్చునిటీ అనమాట. వేకెన్సీస్ చూడండి, 6238 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే టెక్నీషియన్లు 6238 అంటే చాలా ఎక్కువ నోటిఫికేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది నోటిఫికేషను ఎంప్లాయ్మెంట్ నోటీసులునేమో 21 వచ్చింది. తర్వాత ఆన్లైన్ అప్లికేషను 28 నుంచి మనకు స్టార్ట్ అయింది. వచ్చి సబ్మిషన్ వచ్చేసి 28 నుంచి స్టార్ట్ అయింది. ఇది 30/7/2025 వరకు మనకు ఉందన్నమాట. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ పేమెంట్. తర్వాత డేట్ ఆఫ్ మాడిఫికేషన్ విండో, కరెక్షన్ విండో ఇచ్చారు. తర్వాత ఇది వచ్చేసి ఎలిజిబుల్ స్క్రైబ్, అంటే ఎవరన్నా ఫిజికల్లీ డిజబుల్డ్ క్యాండిడేట్స్ కింద ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఇది ఒక అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, నేను ఆల్రెడీ చెప్పా కదా, గ్రేడ్ 1 సిగ్నల్ వచ్చేసి లెవెల్ 5 జాబ్. ఇది వచ్చేసి పే స్కేల్ వచ్చేసి 29,200 ఉంటుంది. దీనికి ఏజ్ కూడా ఎక్కువ, దీని పోస్టులు తక్కువ. ఎందుకని గ్రేడ్ 1 సిగ్నల్ అంటే వీళ్ళు తొందరగా జేఈ ఆర్ ఎస్ఎస్సి అయిపోవచ్చు అనమాట. నెక్స్ట్ గ్రేడ్ 3 టెక్నీషియన్ వచ్చేసి గ్రేడ్ 2 అవ్వాలి, తర్వాత గ్రేడ్ 1 అవ్వాలి, తర్వాత జేఈఎస్ఎస్సి. అందుకోసం వచ్చే స్కేల్ తక్కువ. ఇది జస్ట్ లెవెల్ 2. నెక్స్ట్ వచ్చేసి ఇవి నోటిఫికేషను డేటా. ఇదంతా కూడా ఎలిజిబిలిటీ వచ్చేసి క్యాస్టు, ఎడ్యుకేషను ఏమేమి ఉండాలని మొత్తం డీటెయిల్గా ఇచ్చాడు. తర్వాత మనం అసలు దీంట్లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎంత ఉంటాయి ఎగ్జామ్స్, డిఫరెంట్ ఫిజికల్ ఫిట్నెసెస్ అనమాట. ఫిజికల్ ఫిట్నెస్ కేటగిరీలు, ఎందుకంటే ఇవి ఫీల్డ్ జాబ్స్, ఎక్కువ ఫీల్డ్ జాబ్స్ కాబట్టి ఫీల్డ్లో వర్క్ చేయాలా, ప్లస్ సిగ్నల్ వాళ్ళు ఆఫీస్లో వర్క్ చేయాలి, తర్వాత ఫీల్డ్ రెండు వర్క్ చేయాలి. దీనికి ఏజ్ లిమిట్ చూడండి, గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసి ఏజ్ లిమిట్ 18 to 33 years, గ్రేడ్ 3కి వచ్చేసి 18 to 30 years. నెక్స్ట్ డిఫరెంట్ కమ్యూనిటీకి రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీస్కి వచ్చేసి 5 years రిలాక్సేషన్ ఉంది. ఓబీసీకి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి అయితే 3 years, ఎక్స్ సర్వీస్ మెన్ ఓబీసీ అయితే 6 years, ఎస్సీ ఎస్టీకి అయితే 8 years వరకు కూడా రిలాక్సేషన్ ఉందన్నమాట. నెక్స్ట్ ఆఫ్టర్ డిడక్షన్ లెంత్ ఆఫ్ ద సర్వీస్ ఫ్రమ్ ద ఏజ్. నెక్స్ట్ పర్సన్స్ విత్ డిజబిలిటీ, ఇవి డిఫరెంట్ కమ్యూనిటీస్కి ఇవి ఉన్నాయి. తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 2 కూడా ఏమేమి ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఫీజు వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు 500 rupees ఫర్ ఇంక్లూడింగ్ ఫర్ ఆల్ కేటగిరీ క్యాండిడేట్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్ ఇన్ సీరియల్ నెంబర్ 1 అంటూ. అంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫిజికల్ డిజబిలిటీ ఇలా కాకుండా మిగతా వాళ్ళకి 500, మిగతా వాళ్ళకి 250 రూపాయలు అనమాట. నెక్స్ట్ ఇది మంచి అవకాశము. అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బాగా ఉపయోగించుకుంటే మంచి జాబులు రావడానికి అవకాశం ఉంటుంది. అందులో గ్రేడ్ 1 సిగ్నల్ అనేది మీకు మంచి అవకాశం. తొందరగా జూనియర్ ఇంజనీరు సీనియర్ సెక్షన్ ఇంజనీరు అయిపోవచ్చు అనమాట. నెక్స్ట్ దీంట్లో నోటిఫికేషన్లో ఇదంతా డీటెయిల్ నోటిఫికేషన్ మొత్తం మీరు చూడాల్సిన పని లేదు. ఇది అసలు సిలబస్ ఏముంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో సిలబస్ ఏముంటుంది. దేర్ విల్ బి సపరేట్ సిబిటి ఫర్ ఈచ్ పే లెవెల్. అంటే లెవెల్ 5 సిగ్నల్ పోస్ట్కి సపరేటు, మిగతా దానికి సపరేటు. దీంట్లో టోటల్ ఏముంది, సిబిటి ఎగ్జామ్లో టైం డ్యూరేషన్ 90 minutes, టోటల్ క్వశ్చన్స్ 100 marks, నెగిటివ్ మార్కింగ్ కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్. నార్మలైజేషన్ ఎందుకంటే డిఫరెంట్ స్లాట్స్లో ఎగ్జామ్ పెడతారు కాబట్టి డిఫరెంట్
స్లాట్స్లో ఎగ్జామ్ పెడతారు కాబట్టి అనమాట 90 మార్క్స్కి అనమాట. తర్వాత సిలబస్ ఫర్ సిబిటి టెక్నికల్ గ్రేడ్ 1. సిలబస్ వచ్చేసి సిలబస్ ఇన్ డీటెయిల్గా జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్, మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇప్పుడు దీంట్లో సబ్జెక్ట్స్ జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్, తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15 క్వశ్చన్స్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషను, నెక్స్ట్ మ్యాథమెటిక్స్, ఈ మూడు కలిపే మనకు ఎంత వస్తుంది? 20, 20, 40, 55 మార్క్స్కి వస్తుంది. 55 మార్క్స్. అవుట్ ఆఫ్ 55లో ఈ కంప్యూటర్ అవేర్నెస్ కొద్దిగా ఈజీగానే ఉంటుంది, ప్లస్ మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ కలిపి ఎంత? 35 మార్క్స్. 35 మార్క్స్. మీరు బేసిక్స్ ఆఫ్ సైన్స్ అనేది 35 మార్క్స్. మీరు 100కి అండ్ అరౌండ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి అరౌండ్ 60% ఆఫ్ ద మార్క్స్ నేను తెచ్చుకుంటే కంపల్సరీ పోస్ట్ వచ్చేస్తా. అంటే 60 మార్క్స్ నేను వస్తే, నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి 50% తెచ్చుకోవడమే కష్టం. 60 మార్క్స్ నేను వచ్చేస్తే మీకు ఈజీగా పోస్ట్ అవుతుంది. అంటే ఇది మేజర్ డిసైడ్ ఏం చేస్తుంది? జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్, మ్యాథమెటిక్స్, ఇవన్నీ మన ఛానల్లో టీచ్ చేస్తాము. 55 మార్క్స్కి మనము ఛానల్లో టీచ్ చేస్తాం కాబట్టి చూడండి. నెక్స్ట్, ఇది నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ అనమాట. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఇది టెక్నీషియన్ గ్రేడ్ 3. టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా 90 మినిట్స్ 100 మార్క్స్. దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది, దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. దీనికి కూడా సిలబస్ చూడండి, ద మార్క్స్ ఆఫ్ సేమ్ సిలబస్, కానీ దాంతో పోలిసి కొద్దిగా తక్కువ సిలబస్. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, దాంతో పోలి సిలబస్ తక్కువ, కానీ సేమ్ దాన్ని చదివేస్తే దీనికి కూడా చదివేసినట్టు ఆటోమేటిక్గా. మ్యాథమెటిక్స్ ఎంత? 25. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఎంత? 25. జనరల్ సైన్సు, జనరల్ సైన్స్లో కంప్యూటర్స్ కూడా ఉంటుంది. కంప్యూటర్స్ కూడా ఒక 5 to 10 మార్క్స్ ఉంటుంది అనమాట. తర్వాత జనరల్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ తక్కువ. జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ కాబట్టి ఇది 10th క్లాస్ లెవెల్కి చదువుకోగలిగితే జనరల్ సైన్స్ ఈజీగా అయిపోద్ది. 25 ఎంత? 50. 50 + 40 90 మార్క్స్. 90 మార్క్స్ ఈజీ సిలబస్. సిలబస్ వచ్చేసి ఈజీ. జనరల్ అవేర్నెస్ వీ కెనాట్ ప్రిడిక్ట్ జనరల్ అవేర్నెస్ అనమాట. కాబట్టి అండ్ అరౌండ్ జనరల్ సైన్స్లో 10 మార్క్స్ కంప్యూటర్ సైన్సు, 50 + 10 60 మార్క్స్కి మన ఛానల్లో టీచ్ చేస్తాము. కాబట్టి మన ఛానల్ని చూడండి. తర్వాత నెక్స్ట్, దీంట్లో మార్క్స్ ఎన్ని రావచ్చు అంటే, ఇది కొద్దిగా ఈజీ సిలబస్ కాబట్టి 70% మార్క్స్ విత్ నెగిటివ్ మార్కింగ్ ఉంది అంటే, అండ్ అరౌండ్ 70 మార్క్స్కి వస్తే మీకు ఈజీగా పోస్ట్ వచ్చింది అనమాట. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ, నెంబర్ ఆఫ్ పోస్టులు తక్కువ కాబట్టి ఈజీగా వచ్చేసి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ ప్రొసీజర్ అంతా ఉంటుంది. ఈ ప్రొసీజర్ అంతా తర్వాత సెలక్షన్ అయిన తర్వాత ఉండే ప్రొసీజర్ అనమాట. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి వీళ్ళకు బీఈ, బీటెక్, డిప్లొమా క్యాండిడేట్స్కి ఉందన్నమాట. దీన్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం ఎక్కడ ఉంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను ఇది చూడండి. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చింది కదా. సి అనెక్స్డ్ ఏ ప్రిస్క్రైబ్డ్ ఫర్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఈచ్ పోస్ట్. అనెక్స్డ్ ఏలో చెక్ చేయమన్నాడు. ఇక్కడ ఇవ్వలేదు అనెక్స్డ్ ఏ చెక్ చేద్దాం. అనెక్స్డ్ ఏ చెక్ చేసిన తర్వాత ఎక్కడుందో అనెక్స్డ్ ఏ. ఇప్పుడు డీటెయిల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చింది చూడండి. ఇది అనెక్స్డ్ ఏలో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. దీనికి మనకు 5th పే
సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంటు. దీంట్లో క్వాలిఫికేషన్స్ ఇక్కడ నీట్గా ఇచ్చారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీఎస్సీ ఆర్ బీఎస్సీ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్ ఆఫ్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్. ఎందుకనంటే కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది చేసే వర్క్ వచ్చేసి సిగ్నల్ అండ్ టెలికామ్ డిపార్ట్మెంట్ అనమాట. కాబట్టి దీనికి వీడిది ఇచ్చాడనమాట. తర్వాత 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అబౌవ్ కాంబినేషన్ ఆర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ దీనికి అప్లై చేసుకోవడానికి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ. నెక్స్ట్ ఇది గ్రేడ్ 3 టెక్నీషియన్, గ్రేడ్ 3 పోస్టులకు చూడండి. మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ కావచ్చు ఆర్ ఎస్ఎస్ఎల్సి, ఐటీ అంటే 10th క్లాస్ ఆర్ అబౌవ్ ఎవరైనా కానీ దీన్ని అప్లై చేయొచ్చు. గ్రేడ్ 3 జాబ్లకు అన్నిటికి కూడా 10th క్లాస్ ఆర్ అబౌవ్ అంటే ఎస్ఎస్సి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేయొచ్చు. అంటే ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. 10th అండ్ అబౌవ్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్ఎన్టీకి కొద్దిగా డిగ్రీ లెవెల్ ఉండాలి. గ్రేడ్ 3 జాబ్కి మాత్రం ఏం అవసరం లేదు. దీనికి 10th క్లాస్ కంటే ఎక్కువ ఉంటే కానీ సరిపోయింది అనమాట. సో ఇది డీటెయిల్గా నోటిఫికేషన్ గురించి. సో మనము డిఫరెంట్ ఈ జాబ్ హైరార్కీ ఏంది, ఇవి డిఫరెంట్ వేకెన్సీస్ ఆఫ్ ద డిఫరెంట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనమాట. డిఫరెంట్ వేకెన్సీస్, ఇవన్నీ వేకెన్సీస్ చూసుకొని అప్లై చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇది ప్రమోషన్ ఎట్లుంటుంది, తర్వాత ఈ పోస్ట్ డీటెయిల్స్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.